NH న్యూస్ ఛానల్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి చామకూర శ్రీధర్ రెడ్డి గారి తల్లి మొదటి వర్ధంతి సందర్భంగా తేదీ 25/8/2024 రోజున బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అందరూ హాజరై తమ అమ్మగారి ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని సాక్షిగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇటు కార్యక్రమానికి అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నారు. ఇట్లు కుటుంబ సభ్యులు భర్త సెమకూర లింబారెడ్డి, కొడుకు శామకూర శ్రీధర్ రెడ్డి, కోడలు శామకూర స్వరూప, కూతురు అపర్ణ, అల్లుడు ఏ నిరంజన్ రెడ్డి, మనమరాలు నిఖితారెడ్డి, దీప్షితారెడ్డి, ఎస్ శృతికారెడ్డి, మనమడు ఎస్ గౌరవ్ రెడ్డి మరియు బంధుమిత్రులు వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని బంధుమిత్రులు మరియు కుటుంబ సభ్యులు భగవంతుని కోరుకున్నారు. అమ్మా నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా, ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా. అమ్మా 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 నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. అమ్మ పాలలోన కమ్మనైన ప్రేమ కుమ్మరించనంత చిన్ననాడే, గోముద్దలతోటి కోటి ముద్దులు పెట్టి గుండె ఊయల చేసి ఊపే నా తల్లి తన మమతంతా చేరింది ఆ కాటికి. సామ్రాజ్యాలు సరికావు ఆ ప్రేమకి, ఏ దేవుడైనా అమ్మ ప్రాణమిచ్చి వెళ్ళడా. అమ్మా 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 నువ్వు ఒక్కసారి బతకాలమ్మా, నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. తెంచుకున్నా ప్రేమ పంచుకున్నా అన్ని నాకు అమ్మే అనుకున్నా. జాలే లేని కాలం, గుండె లేని దైవం, చేసేనయ్యో మోసం తీరే ఈ బంధం. యమ పాశానికే ఇంత బలమున్నదా, మన పాశాన్ని విడదీసిపోతున్నదా. మా అమ్మనిచ్చి బ్రహ్మరాత తిరిగి రాయడా.
నా గుండె చాటు బాధ నీకు చెప్పాలమ్మా. నువ్వు లేవన్నది కల కావాలమ్మా. ఈ కంటి పాప రెప్పలేక ఉండలేదమ్మా. అమ్మా అమ్మా అమ్మా